మీరు బ్రౌన్ రైస్ తింటున్నారా? అయితే మీరే అదృష్టవంతులు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తినే ఆహారం ఏంటి? ఠక్కున అన్నం అంటారు. అవును, మన ప్రాంతంలో ప్రధాన ఆహార పంట. కానీ ప్రస్తుతం తెల్లగా 2-3 సార్లు పాలిష్ చేసిన అన్నం తింటున్నా. పోషకాలన్నీ పాలిష్ లో వెళ్లిపోయి రోగాలు మాత్రం మనకు మిగులుతున్నాయి. అందుకే బ్రౌన్ రైస్ బెస్ట్ అంటున్నారు వైద్యులు. బ్రౌన్ రైస్ అంటే దంపుడు బియ్యం అని అర్థం. మరి ఈ రైస్ తినటం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో చూద్దామా? బ్రౌన్ రైస్ శరీరంలో షుగర్ తగ్గిస్తుంది. 1 కప్పు బ్రౌన్ రైస్ లో దాదాపు 21% మెగ్నీషియం దొరుకుతుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు జీర్ణవాహికలో క్యాన్సర్ రసాయనాలను బయటకు పంపుతుంది. వైట్ రైస్ వారానికి 5 సార్లన్నా తినేవారిలో 17% షుగర్ వస్తుందట. అల్సర్స్ తగ్గిపోతాయి. ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది. బ్రౌన్ రైస్ లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. విటమిన్ బి కాంప్లెక్స్ ఎక్కువ. థైమిన్, రైబోఫ్లేమిన్, సైనోకోబాలమిన్ అనే విటమిన్లు ఉంటాయి. ఇవి నరాల శక్తి పెరుగుదలను ఇస్తాయి, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. బ్రౌన్ రైస్ ఊకలో లభ్యమయ్యే నూనె కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే పీచు రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. వయసు మళ్లిన మహిళలపై జరిపిన అధ్యయనంలో బ్రౌన్ రైస్ వంటి ధాన్యాహారాన్ని తినటం వల్ల ఎంట్రోలాక్టోన్ స్థాయిని పెంచుతుందని తెలుస్తోంది. బ్రౌన్ రైస్ లో న్యూట్రియంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉన్నన్ని ఎక్కువ న్యూట్రియంట్లు వైట్ రైస్ లో ఉండవు. కానీ బ్రౌన్ రైస్ తొందరగా జీర్ణం కాదు. వైట్ రైస్ తినేటప్పుడు తక్కువ పాలిష్ ఉన్న వాటిని తింటే మంచిది. బ్రౌన్ రైస్ కన్నా వైట్ రైస్ ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు అన్నంలో పప్పులు కలిపి ఉడకబెట్టి తింటే మంచిది. అన్నం ద్వారా పోషక పదార్థాలు శరీరం లోపలికి వెళ్తాయి. పరిమితి మించకుండా రైస్ తింటే వచ్చే నష్టమేమీ లేదు. రైస్ కు బదులు రిఫైన్డ్ ఫుడ్ ని తినటం మానితే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.